హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ సిఎంఏ ఇంటర్ లా క్లాసెస్ యాక్సెస్ చేస్తున్న వాళ్ళకి ఆర్ పర్చేస్ చేసిన వాళ్ళకండి ఈ వీడియో. ప్లీజ్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఓన్లీ ఫర్ 5 minutes. ఖచ్చితంగా మీరు క్లాసెస్ని ఎంజాయ్ చేయబోతారు, మీరు టైం స్పెండ్ చేస్తారండి. కానీ ఫస్ట్ ఈ 5 minutes ఆఫ్ వీడియోని విని ఒకసారి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ సిఎంఏ ఇంటర్ లా సబ్జెక్ట్లో మీకు కంపెనీలో ఒక 45 మార్క్స్కి ఉంటుందండి. రిమైనింగ్ 55 మార్క్స్కి ఇండస్ట్రియల్ లాస్ యాజ్ వెల్ యాజ్ ఎథిక్స్ అనే టాపిక్ కవర్ అవుతుంది. సో దట్ వన్ మోర్ థింగ్, సిఎంఏ ఇంటర్ లా సిలబస్ అయితే మాత్రం కొంచెం వ్యాస్ట్గా ఉంటుందండి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఈజీ సింపుల్గా ఉంటుంది. అదేంటి సార్ వ్యాస్ట్గా ఉంటుందని అంటున్నారు, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈజీగా ఉంటుంది అంటున్నారు. ఆ బ్యాలెన్స్ ఏంటి? నథింగ్ బట్ మీకు సిఏ ఇంటర్తో కంపేర్ చేస్తూ ఒక చిన్న మాట చెప్తానండి. సిఏ ఇంటర్లో ఓన్లీ కంపెనీలా వాటితో పాటు ఒక 4 చాప్టర్స్ ఉంటాయండి, జస్ట్ అంతే 100 మార్క్స్. బట్ సిఎంఏ ఇంటర్కి కంపెనీస్ యాక్ట్తో పాటు అదర్ లాస్ ఏవైతే ఉన్నాయో ఒక 10 యాక్ట్స్ ఉంటాయండి. వాటన్నిటిని నేర్చుకోవాలి. సార్ అవన్నీ బల్కీగా ఉంటాయా? నో. అక్కడే మీరు ప్రిపరేషన్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి నేను షార్ట్ నోట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ నా క్లాసెస్ని వింటూ మీరు ఆ షార్ట్ నోట్స్ని ఫాలో అయితే మీ ప్రిపరేషన్ ఈజీ అవుతుందండి. సో దట్ సిఎంఏ ఇంటర్ లా మెటీరియల్లో మీకు కంపెనీస్ యాక్ట్ 45 మార్క్స్ మీకు ఎగ్జాస్టివ్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొవిజన్ని కవర్ చేస్తూ, అండ్ లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ లాస్ అనే నచ్చండి, లేదు లేబర్ లాస్ అనేవాళ్ళు. సో అందులో ఉన్నటువంటి లాస్ ప్రతి ఒక్క యాక్ట్కి సపరేట్గా షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ వాటిని మీరు జాగ్రత్తగా ఫాలో అయితే లా పేపర్లో మీరు ఎగ్జామ్షన్ తీసుకోవడం ఈజీ. అండ్ వన్ మోర్ థింగ్, లా సబ్జెక్ట్లో ఎగ్జామ్షన్ తీసుకోవడం డిఫికల్ట్ టాస్క్ అనండి. బట్ వన్ థింగ్, స్మార్ట్ ప్రిపరేషన్ ప్లాన్ చేస్తే 60 మార్క్స్కి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. రీజన్, షార్ట్ నోట్స్ అండ్ ఫ్లో చార్ట్స్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో వాటి ద్వారా మీరు కీ పాయింట్స్ అండ్ కీ ఏరియాస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం వల్ల ఎగ్జామ్లో ఈజీగా మీరు ప్రజెంట్ చేయగలరు. సార్ మరి సిఎంఏ ఇంటర్ లా మెటీరియల్ మేము ఎలా యాక్సెస్ చేయాలి? సో మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో అండి ఫ్రీ మెటీరియల్ అని ఉంది చూడండి, రైట్? ఫ్రీ మెటీరియల్ కంటెంట్ ఉందా? థర్డ్ కాలం ఫ్రీ మెటీరియల్ మీరు క్లిక్ చేస్తే ఇందులో వరుసగా మీకు మెటీరియల్కి సంబంధించిన లిస్ట్ ఉన్నాయి చూడండి. సిఎంఏ ఇంటర్ లా మెటీరియల్, రైట్? సిఎంఏ ఇంటర్ లా మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోండి. సో సిఎంఏ ఇంటర్ మెటీరియల్ అండి మీకు ఫస్ట్ పేపర్ సిఎంఏ ఇంటర్లో. బట్ టోటల్గా ఫౌండేషన్లో 4 పేపర్స్ అయిపోయాయి కాబట్టి దిస్ ఇస్ పేపర్ నెంబర్ 5 బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్. సో వాటికి సంబంధించినటువంటి టోటల్ చాప్టర్స్. కంపెనీస్ యాక్ట్ మీకు చాప్టర్ వైజ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది, రైట్? అండ్ నెక్స్ట్ కమర్షియల్ లాస్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ లాస్ అండ్ బిజినెస్ ఎథిక్స్. వీటికి సంబంధించినటువంటి టోటల్ మెటీరియల్ కంటెంట్. అండ్ కుదిరినంత వరకు అండి మీకు ప్రతి ప్రొవిజన్కి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, ప్రతి ప్రొవిజన్కి ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అక్కడే ఇవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అని అంటే థియరీ కంటెంట్తో పాటు మీరు ప్రాక్టికల్ క్వశ్చన్స్ని ఈజీగా లెర్న్ చేయొచ్చు. సో దట్ ప్రిపరేషన్ అనేది స్మూత్ ఫ్లోగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ టైం మీరు వాచ్ చేసేటప్పుడు మాత్రం ఈ మెటీరియల్ని మీరు కలర్ జిరాక్స్ అన్న చేయించుకోండి, లేదు బ్లాక్ అండ్ వైట్ అయినా జిరాక్స్ చేయించుకోండి. ఈ మెటీరియల్తో పాటు నోట్స్ మెయింటైన్ చేయండి, కీవర్డ్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ కంపెనీలోని మీకు సెక్షన్ వైజ్ చెప్పడం జరిగింది. టోటల్గా మీకు 122 సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయండి కంపెనీస్ యాక్ట్లో. కంపెనీస్ యాక్ట్లో అప్రాక్సిమేట్గా మనకు 470 సెక్షన్స్ ఉంటే 470 సెక్షన్స్లో 122 సెక్షన్స్ సిఎంఏ ఇంటర్లో అప్లికబుల్ అవుతాయండి. ఆ 122 సెక్షన్స్ మీకు 45 మార్క్స్. సో సెక్షన్ వైజ్గా మీకు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1, 2, 3 ఇలా మీకు ప్రతి సెక్షన్ ప్రతి కంటెంట్ని నేను కవర్ చేయడం జరిగింది విత్ ప్రాక్టికల్ క్వశ్చన్స్తో సహా. సో దట్ ఈ లా మెటీరియల్ మీరు రిఫర్ చేస్తూ చదువుకునేటప్పుడు నోట్స్ ఒకటిను ఈ మెటీరియల్ ఒకటిను జాగ్రత్తగా ఫాలో అవుతూ అనండి. అండ్ వీటితో పాటు నేను మీకు కొన్ని షార్ట్ నోట్స్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తానండి. ఫ్రీ మెటీరియల్ కంటెంట్ ఉంది కదా, అక్కడే మీకు కొన్ని షార్ట్ నోట్స్ని అప్డేట్ చేయబోతున్నానండి. ఏవైతే మీకు అప్డేట్ చేశానో వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని చాప్టర్ కంటెంట్తో పాటు ఆ షార్ట్ నోట్స్ని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ ఏదైతే రాసుకున్నారో ఆ రన్నింగ్ నోట్స్ అండ్ షార్ట్ నోట్స్ అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. మీ కళ్ళు ముందు కనబడుతున్న ఈ మెయిన్ మెటీరియల్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అయితే, బట్ వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మాత్రం షార్ట్ నోట్స్ మీకు యూజ్ అవుతుంది, రైట్? సో ఆల్ ద బెస్ట్, enjoy the learning and start your preparation. Thank you.